నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అలర్ట్ అలర్ట్ 2025 సెప్టెంబర్ 21 ఈరోజు భూమిని తలకిందులు చేసే మహా విపత్తు రోజు. అమావాస్య రోజు సూర్యగ్రహణంతో బతుకమ్మ పండుగ. ఆకాశం చీకట్లో మునిగిపోయినప్పుడు సూర్యుడి భయానక శక్తి భూమిని కదిలించేస్తుంది. సూర్యుడు చంద్రుడి నీడలో అదృశ్యమై సోలార్ ఫ్లేర్స్ పేలి ఉపగ్రహాలు విద్యుత్ గ్రిడ్స్ కూలిపోయే ప్రమాదం ముంచుకొచ్చే రోజు. ఆ రోజున అసలు ఏం జరగబోతుంది అన్న వివరాలను పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. 2025 సెప్టెంబర్ 21న పార్షియల్ సూర్యగ్రహణం జరగబోతోంది. అంటే చంద్రుడు సూర్యుడిని 85% కమ్మేసి ఆకాశాన్ని చీకటితో నింపేస్తాడు. ఇది సంవత్సరంలో చివరి గ్రహణం. భారత్లో ఇది కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం అబ్బో భయంకరం. సదరన్ హెమిస్ఫియర్లో ఈస్టర్న్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా అక్కడి వారికైతే ఇది మహా డిజాస్టర్. మంచు మధ్యలో సూర్యుడు అదృశ్యమై భూకంపాలు, తుఫాన్లు రానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి సోలార్ స్టార్మ్స్ ఛాన్సెస్ సంగతి ఏమిటి అని అనుకుంటున్నారా? 70% పైగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రహణం సమయంలో సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అస్థిరమవుతుంది. దాంతో సోలార్ ఫ్లేర్స్ పేలి 108 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో భూమి వైపు ఆ జ్వాలలు దూసుకు వస్తాయి. వీటి ప్రభావం వల్ల ఉపగ్రహాలు డౌన్, విద్యుత్ కట్స్, జీపీఎస్ సిగ్నల్స్ లోపం, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల ప్రజలు చీకటి రాత్రుల్లో సోలార్ రేడియేషన్తో మునిగిపోతారు. భారత్ మిస్ అయిన ఈ గ్రహణ స్మార్ట్ కాంబో మన ఆకాశాన్ని కూడా ప్రభావితం చేయబోతోంది. అది ఎంత ప్రభావం ఉంటుందో ముందు ఈ వీడియోలో పూర్తిగా చూడండి. భారతీయ సమయం ప్రకారం సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 10:59 మొదలై 22న ఉదయం 1:11 పీక్లో ఉండి 3:23 ముగుస్తుంది. అయితే అప్పటికే భారత్లో సూర్యుడు అస్తమించి చీకటి రాత్రి మొదలై ఉంటుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం భారతీయులకు కనపడదు. కానీ మనకు కనిపించకపోయినా ఈ శక్తి మన శరీరాల్లో, మన పండగల్లో భయానకంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇదే రోజు అమావాస్య. చంద్రుడు పూర్తిగా అదృశ్యమై ఆకాశ శక్తులు అస్థిరమవుతాయి. అలాగే ఆ రోజే భారత్లో బతుకమ్మ పండుగ కూడా. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు స్పెషల్ వార్నింగ్. ఈరోజు వీలైతే బతుకమ్మలో పాల్గొనకండి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణ కాలంలో చంద్రశక్తి సోలార్ రేడియేషన్ గర్భాన్ని ప్రభావితం చేసి ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక భయాలు తెస్తాయి. బతుకమ్మ రోజు ఈ శక్తుల మధ్య గర్భిణీలకు డబుల్ డేంజర్. ప్రాచీన ఐషారిక్ ప్రకారం గ్రహణ సోలార్ రేడియేషన్ కాలంలో గర్భం ప్రభావితం అవుతుంది. అకాల జననాలు, ఆరోగ్య హాని, రేడియేషన్ ఎక్స్పోజర్. ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. స్పెషల్ ప్రార్థనలు చేయండి. మెడికల్ అడ్వైజర్స్ తీసుకోండి. డాక్టర్లు, ఆస్ట్రాలజర్ కూడా ఇదే మాట అంటున్నారు. అసలు ఈ సూర్యగ్రహణం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సూర్యగ్రహణం అంటే చంద్రుడు సూర్యుడి మధ్యకు దూకి నీడ విసురుతాడు. పార్షియల్ అంటే పెనుంబ్రా, తేలికపాటి నీడలో పడి సూర్యుడు కాడు తీసినట్టు కనిపిస్తాడు. కానీ ఈ ప్రభావం వల్ల భూమి షేక్ అయ్యే అవకాశం ఉంది. అమావాస్య రోజు ఈ గ్రహణం వాతావరణాన్ని అస్థిరం చేసి తుఫాన్లు, వర్షాలు, మానసిక డిస్టర్బెన్స్లు కూడా తెచ్చేస్తుంది. అంతేకాదు గ్రహణం సమయంలో సూర్యుడి కరోనల్ మాస్ ఇంజెక్షన్స్ 60 నుండి 80% ఛాన్స్తో రానున్నాయి. ఇవి భూమి మ్యాగ్నెటోస్పియర్ని కొట్టి అరోరా లైట్స్ తప్ప మొత్తం టెక్ వరల్డ్ షట్ డౌన్ చేసే శక్తితో రాబోతున్నాయి. ఇది నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఫ్రెండ్స్. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఇలా సోలార్ ఫ్లేర్స్ వదిలే గ్రహణం మళ్ళీ ఇప్పట్లో అయితే లేదు. 2027 ఆగస్టు 2న మన దేశంలో మళ్ళీ పార్షియల్ గ్రహణం. అప్పుడు మళ్ళీ సోలార్ స్టార్మ్స్ వచ్చే ఛాన్స్. ఫైనల్ వార్నింగ్, సూర్యగ్రహణాల నుండి వచ్చే సోలార్ స్టార్మ్స్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. 2025 సెప్టెంబర్ 21 అమావాస్య బతుకమ్మ నాడు వచ్చే ప్రమాద సూర్యగ్రహణం నుండి జాగ్రత్తలు తీసుకోండి. ఈ డిజాస్టర్ నుండి తప్పించుకోవాలంటే సేఫ్గా ఉండండి. గ్లాసెస్ లేకుండా చూడకండి. టెక్ డివైసెస్ ఛార్జ్ చేసి ఉంచండి. ఈ హెచ్చరిక 10 మందితో పంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అనుభవాలు కామెంట్స్లో చెప్పండి. తదుపరి వీడియో కోసం స్టే విజిలెంట్. జై హింద్.